ఫామ్ చేసే విధానంలో మెజారిటీ తప్పదు. కానీ ప్రజలకి మేలు చేసే సందర్భంలో డిస్ట్రిబ్యూషన్ అంటే దేశ సంపదను డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాలి. మెజారిటీ సపోజ్ 80% ఉన్న జనాభాకి 80% డిస్ట్రిబ్యూషన్ చేయండి, 10% ఉన్న జనాభాకి 10% చేయండి, 5% ఉన్నదాన్ని 5% చేయండి. కానీ ఈ రోజున పేరుకి మైనారిటీ సంస్థ ఉంది, పేరుకి ఎస్సీ సంస్థలు ఉన్నాయి, బీసీ సంస్థలు ఉన్నాయి, వాటికి అడెక్వేట్ ఫండ్స్ ఇస్తున్నారా అనేది మా ప్రశ్న. దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ అడెక్వేట్ ఫండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంస్థలకి తగిన నిధులు వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వకపోవటం వల్ల ఆర్థికంగా ఈ వర్గాల వారు రోజు రోజుకి వెనకబడిపోతున్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించే దిశలో రాయబడింది, కానీ ప్రాక్టికల్గా ఈ రాజకీయ నాయకులు ఆ విధంగా పని చేయకపోవటం చాలా విచారకరం. మరి ముఖ్యంగా ఎన్డీఏ పరిపాలనలో ఈ విభజించు పరిపాలించనే విధానం మితిమీరిపోతుంది. ఇవాళ దేశంలో నిరుద్యోగము విపరీతంగా పెరిగిపోతుంది. మరి వాళ్ళు నిరుద్యోగ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదనేది మా విమర్శ. రెండోది, వ్యవసాయ రంగాన్ని వాళ్ళేమీ పట్టించుకోలేదు, ఇండస్ట్రీస్ రంగాన్ని పట్టించుకోలేదు. ఈ 3 రంగాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో దేశ ఆర్థిక సంపద మొత్తం కూడా దెబ్బతింటుంది. ఎప్పుడైతే మనకి వ్యవసాయము ఇండస్ట్రీస్ బ్యాలెన్స్గా డెవలప్ అవుతాయో యూత్కి ఎంప్లాయ్మెంట్. కాబట్టి మత విభజన కుల విభజనతో పరిపాలన కొనసాగుతుంది తప్పించి అందరి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగట్లేదు అనేది మా యొక్క విమర్శ. కాబట్టి వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేశారు. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం వల్ల నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వము 10 సంవత్సరాల అవకాశం ఇస్తే కూడా వాళ్ళు ప్రజలకి సమన్యాయాన్ని చేయలేకపోయారు, వాళ్ళు యొక్క విధి విధానాలు సరిగ్గా నిర్వహించలేకపోయారు అనేది మా ఆరోపణ. కాబట్టి ఈ సందర్భంలో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ 50 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్థల్ని అభివృద్ధి పరిచింది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దేశానికి మేలు చేస్తుందని మేము నమ్ముతున్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మేము ఆధారపడకుండా ఆ ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మేము పూర్తి మద్దతునిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ ఇండియా కూటమికి మా మద్దతుని తెలియజేస్తాం. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మరి సామాన్య ప్రజలందరూ ఈ వెనకబడిన వర్గాలందరూ కూడా ఇండియా కూటమికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము పిలుపునిస్తున్నాం.